మనోవ్యాధే మందు. ఈ కథను రాసిన వారు ఏఎల్ మోహన్ రావు. ఇక కథలోకి వెళ్దాం. అనగనగా ఒక రాజు. ఆ రాజు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ చీకు చింత లేకుండా చాలా కాలం జీవించాడు. రాజ్యానికి శత్రుభయం లేదు. రాచకార్యాలు చూడటానికి సమర్థులైన మంత్రులు ఉన్నారు. ఇంకా రాజుగారికి ఉన్న పనల్లా ఏమిటంటే సుష్టుగా భోంచేయటము, కడుపులో చల్ల కదలకుండా కూర్చొని రకరకాల వినోదాలు అనుభవించటమును. ఇలా ఏళ్ల తరబడి తిని కూర్చుంటే ఎవడికైనా ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది. రాజుగారికి అంతే అయింది. పొట్ట బానలాగా పెరిగింది. ఒళ్ళు లావై బరువెక్కిపోయింది. కూర్చున్నవాడు లేవటం కూడా కష్టమైంది. నడవటానికి అసలే శక్తి లేదు. తన స్థితి తలుచుకుంటే రాజుగారికే భయం పుట్టుకొచ్చింది. శరీరం ఐరావతంలాగా పెరిగిపోయిందాయే. అడుగు తీసి అడుగు పెట్టలేడాయే. సన్నగా ఉన్న వాళ్ళని, గబగబా నడిచే వాళ్ళని, చువ్వల్లాగా వంగి లేచేవాళ్ళని, సునాయాసంగా పరిగెత్తే వాళ్ళని చూసి ఆ రాజుగారు, అయ్యో నేనలా లేకపోతేనే, ఈ ఒళ్ళు కరిగితే ఎంత బావుణ్ణు అని అనుకునేవాడు. ఏళ్ల తరబడి పెంచిన ఒళ్ళు వద్దనుకుంటే పోతుందా? దానికేదో ఒకటి చెయ్యాలి కదా. తన ఒళ్ళు తగ్గించే ఉపాయం చూడమని మంత్రులను ఆజ్ఞాపించాడు. మంత్రులు మాత్రం ఏం చెయ్యగలరు? వైద్యులను పిలిపించి సలహా అడిగారు. వైద్యులు ఏవో మందులు ఇచ్చారు. రాజుగారు మందైతే తింటాడు కాని పథ్యాలు చెయ్యడు. పథ్యాలు సరిగ్గా ఉండకపోతే మందులు పనిచెయ్యవు. రాజుగారి శరీరం తేలిక చేయటం తమకు సాధ్యం కాదని వైద్యులు చేతులు కడిగేసుకున్నారు. ఇన్ని ప్రయత్నాలు వ్యర్థమవుతున్న కొద్దీ రాజుగారికి చిక్కాలన్న ఆదుర్ద ఇంకా జాస్తి అయింది. తనని సన్నగా చువ్వలాగా చేసిన వాడికి అర్ధరాజ్యమైన ఇస్తానని ఆయన మంత్రులతో అన్నాడు. మంత్రులు అదేవిధంగా చాటింపు వేశారు. అర్ధరాజ్యం కోసం ఆశపడి అడ్డమైన వాళ్ళు వచ్చి రాజుగారిని హైరానా పెడతారేమోనని మంత్రులు ఏం చేశారంటే, రాజుగారి శరీరం తగ్గించిన వాళ్ళకి అర్ధరాజ్యమిస్తామని, చికిత్స ప్రారంభించి విఫలులైన వాళ్ళని ఉరితీస్తామని చాటింపు వేశారు. అంటే ఏమిటన్నమాట? వస్తే అర్ధరాజ్యం, పోతే ప్రాణం. అర్ధరాజ్యం రాకపోతే మానే, చావటానికి ఎవడు సిద్ధపడతాడు? అందుచేత చాటింపు విని ఎవడు మేము రాజుగారికి చికిత్స చేస్తాం అని చెప్పి ముందుకి రానే లేదు. ఇలా ఈ చాటింపు కూడా పారలేదని రాజు విచారిస్తూ ఉండగా యోగానందుడనే గోసాయి వచ్చి ఆయన శరీరాన్ని తగ్గిస్తానని అన్నాడు. అందుకు మంత్రులు ఆ గోసాయితో, ఇందుకుగాను ఏ ఔషధాలు ఉపయోగించేది మాకు చెప్పాలి. మా ఎదుటే వాటిని తయారు చెయ్యాలి అని అన్నారు. మామూలు మందులన్నీ మీరు వాడే ఉంటారు. నేను రోగి యొక్క జాతకం చూడనిదే మందివ్వను. అందుకే నా వైద్యానికి తిరుగులేదు. రాజుగారి జాతక చక్రం ఇప్పించండి అన్నాడు గోసాయి. మంత్రులు రాజుగారి జాతకం గోసాయికిచ్చారు. గోసాయి దాన్ని చాలాసేపు పరిశీలించి చప్పరించి, రాజుగారికి మందులతో పనిలేదు. ఇంకా 30 రోజులకు ఆయన ఆయుర్దాయం ఎలాగో తీరిపోతుంది అని అన్నాడు. రాజుగారి జాతకం చూసి ఎవరూ ఈ మాట అనలేదు. నీవు చెప్పేది వట్టి అబద్ధం అన్నారు మంత్రులు. నేను చెప్పేది అక్షరాలా జరిగి తీరుతుంది. నా మాట నమ్మకం లేకపోతే ఈ 30 రోజులు నన్ను నిర్బంధంలో ఉంచండి అన్నాడు గోసాయి. మంత్రులు గోసాయిని ఖైదులో ఉంచి అతడి అన్నపానాదులకు తగిన ఏర్పాట్లు చేశారు. రాజుగారికి మాత్రం గోసాయి చెప్పిన జోస్యంలో గురి కుదిరింది. తన జోస్యంలో ఎంత నమ్మకం లేకపోతే ఆ గోసాయి తనకు తానై ఖైదులో ఉంటాడు. ఇంకా 30 రోజులకు చచ్చిపోతానన్న భయం రాజుగారిని బాగా పట్టుకొని మనోవ్యాధి కింద పరిణమించింది. ఒక్కొక్క క్షణమే గడుస్తూ ఉంటే తన ప్రాణం కొంచెం కొంచెమే పోతున్నట్టుగా అనిపించేది. ఆయనకు వినోదాలు చూడాలన్న ఆసక్తి పూర్తిగా పోవటం జరిగింది. అన్న హితువు తప్పింది. కంటికి కునుకన్నది రాకుండా పోయింది. ఆ రోజుకారోజు ఆయనకి మనోవ్యాధి పెరగసాగింది. గోసాయి మాటలు నిజం కావని మంత్రులు ఎంత ధైర్యం చెప్పినా
రాజుగారి మనోవ్యాధి తగ్గలేదు. గోసాయి చెప్పిన గడువు పూర్తి అయ్యే రోజుల్లో ఆయన పూర్తిగా మంచం పట్టాడు. బంధువులతో మంత్రులతో మాట్లాడటం కూడా మానేశాడు. ఆయన బక్క చిక్కి శల్యమయ్యాడే తప్ప చావలేదు. ఇలా 30 రోజులు ఎలాగో గడిచాయి. 31వ రోజున ఆయన మనోవ్యాధి తీసేసినట్టుగా పోయింది. ఆయన మంచం మీది నుంచి లేచి గబగబా మంత్రులుండే చోటికి వెళ్ళి, ఆ దుర్మార్గుడెక్కడా? అబద్ధం చెప్పినందుకు ఆ గోసాయిగాణ్ణి కొరత వెయ్యండి అని అన్నాడు. మంత్రులు ఖైదు నుంచి గోసాయిని విడిపించి తెప్పించారు. రాజుగారు బోనులో పులిలాగా అటూ ఇటూ పచారు చేస్తూ గోసాయిని చూడగానే అతడి పైకి వెళ్ళి, దుర్మార్గుడా, తప్పుడు జోస్యం చెప్పి నన్ను హింసిస్తావా? నీకేమి శిక్ష విధించాలి అని అడిగాడు. అందుకు గోసాయి చిరునవ్వు నవ్వి, శిక్ష నాకింకా బహుమానమిస్తారనుకుంటున్నానే అని అన్నాడు. నాకు ఆయుర్దాయం లేదని అబద్ధాలు చెప్పినందుకు నీకు బహుమానమా అన్నాడు రాజు నిర్ఘాంతపోయి. రాజా, నేను మీకు చికిత్స చెయ్యవచ్చాను కానీ జోస్యం చెప్పటానికి రాలేదు. మీ కొవ్వంతా కరిగిపోయింది. మీ శరీరం చువ్వలాగా అయింది. మీరు తేలిగ్గా నడవగలుగుతున్నారు. కావాలంటే పరిగెత్తగలరు కూడాను. ఇంత అయ్యాక నేను చేసింది చికిత్స కాదంటారా అన్నాడు గోసాయి. రాజుగారు ఆశ్చర్యపడ్డాడు. ఆయన నిలువుటద్దం దగ్గరికి వెళ్ళి తన శరీరం చూసుకొని పరమానందం చెందాడు. పొట్టంతా మాయమైంది, కొవ్వంతా కరిగిపోయింది. ఇప్పుడు తాను అందరిలాగా ఉన్నాడు. మనోవ్యాధి మందులాగా పనిచేసింది. ఈ గోసాయికి అర్ధరాజ్యం ఇచ్చేసేయండి అన్నాడు రాజు తన మంత్రులతో. ఇలా మనోవ్యాధే మందు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ వరప్రదానం. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ప్రదర్శించే ఈ శ్రమతోనూ దీక్షతోనూ ఎన్నో అద్భుత శక్తులు సంపాదించి దేవదత్తుడిలాగా లోకోపకారం చెయ్యవచ్చును కదా. ఎందుకిలాగా నీ శ్రమను దీక్షను వ్యర్థం చేసుకుంటున్నావు? నీకా దేవదత్తుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక ఊళ్ళో దేవదత్తుడనే ఒక శ్రీమంతుడు ఉండేవాడు. దేహి అని అడిగిన వాడికల్లా దానధర్మాలు చేయటం ఆయనకు బాగా అలవాటైపోయింది. పేద సాదల మాట అటుంచి జరుగుబాటు కలిగిన వాళ్ళు కూడా దేవదత్తుడి వద్ద దానాలు పట్టేవాళ్ళు. ప్రతిరోజు దాన ధర్మాలు ఎంత ఎక్కువగా చేస్తే దేవదత్తుడికి అంత ఆనందంగా ఉండేది. ఇలా ఎడాపెడా దానాలు చేస్తుంటే ఎంత డబ్బైనా తరిగిపోక తప్పదు. దేవదత్తుడి డబ్బంతా అయిపోయింది. ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, ఇతర ఆస్తులు అమ్మేసి అదంతా దానధర్మాల కింద ఖర్చు పెట్టేసి దేవదత్తుడు కటిక దరిద్రుడైపోయాడు. ఆయన తన భార్యా బిడ్డలతో ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటూ తిండికి కూడా ఇబ్బంది పడసాగాడు. ఈ స్థితిలో కూడా ఎవరైనా తన వాకిట ఆకలితో నిలబడితే తన తిండి వాడికి పెట్టేసేవాడు. ఇలా జీవించటం దేవదత్తుడికి రోత అనిపించింది. చేస్తే దాన ధర్మాలు చేస్తూ బతకాలి, లేకపోతే చనిపోవటమే మంచిదని అతనికి తోచింది. అందుచేత ఆయన తన భార్యతో, నేను వెళ్ళి డబ్బు సంపాదించుకు వస్తాను. నీవు కూలీనాలి చేసైనా సరే బిడ్డలకి ఇంత తిండి పెడుతూ ఉండు అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిపోయాడు. అయితే ధనం ఎలా సంపాదించాలో దేవదత్తుడికి తెలియదు. అందుచేత అతను తిన్నగా అడవికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తన జీవితం చాలించటానికి నిశ్చయించాడు. తాను ఆకలితో మాడి చావవచ్చు, లేదా ఏ క్రూరమృగమో తనని చంపి తినవచ్చు. ఏ రూపంలో వస్తుందో తెలియని చావు కోసం ఎదురు చూస్తూ దేవదత్తుడు చెట్టు కింద కూర్చున్నాడు. ఇదంతా చెట్టు మీద ఉండిన ఒక యక్షుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. దేవదత్తుణ్ణి చూస్తే తపస్సు చేసుకునేవాడిలాగా లేడు. మామూలు మనిషి అడవిలో చెట్టు కింద ఎందుకు తిష్ట వేస్తాడు?
ఈ సంగతి తేల్చుకుందామని యక్షుడు చెట్టు దిగి వచ్చి, ఎవరు నీవు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు. అందుకు దేవదత్తుడు యక్షుడితో తన కథ అంతా చెప్పి, ఎంతమంది దారిద్ర్యమో పోగొట్టటానికి నా జీవితం ధారపోసి నేనే దరిద్రుణ్ణి అయ్యాను, ఇక నాకు జీవించాలని లేదు అని అన్నాడు. యక్షుడు దేవదత్తుడి దానదీక్షను మెచ్చుకొని అతనికొక పెట్టె ఇస్తూ, ఈ పెట్టెను తీసుకువెళ్ళు, ఇందులో నీవు చెయ్యి పెట్టినప్పుడల్లా ధనం దొరుకుతుంది. ఆ ధనంతో దానధర్మాలు చేస్తూ దారిద్ర్య బాధ లేకుండా నీ భార్యాబిడ్డలతో సుఖంగా ఉండు అని మాయమయ్యాడు. ఏ దేవతో తనకి మహిమగల పెట్టె ఇచ్చినట్టుగా దేవదత్తుడు తెలుసుకొని పరమానందభరితుడై ఇంటికి వెళ్ళాడు. పెట్టెలో చెయ్యి పెడితే అందులో ధనం ఉండేది. ఆ ధనంతో తన ఇంటికి కావలసినవన్నీ కొని ఎప్పటిలాగే దానధర్మాలు చేస్తూ ఆస్తిపాస్తులు కొనే ఆలోచన తలపెట్టకుండా ఆ పూరి గుడిసెలోనే సుఖంగా కాపురం చేస్తూ ఉన్నాడు. ఆ ఊళ్ళోనే సంకర్షణుడనే ముచ్చువెధవ ఒకడు ఉన్నాడు. వాడు దేవదత్తుడి జీవితంలో కడిగిన మార్పులన్నీ గమనిస్తూనే ఉన్నాడు. కాని తిండికి కూడా లేని నిరుపేద అయిపోయిన దేవదత్తుడు ఎలా వెనకటిలాగా దానధర్మాలు చేయగలుగుతున్నాడో సంకర్షణుడికి అర్థం కాలేదు. ఈ రహస్యం తెలుసుకుందామనే ఉద్దేశంతో వాడు దేవదత్తుడి ఇంటికి వెళ్ళి యాచించాడు. దేవదత్తుడు ఒక విచిత్రమైన పెట్టెలో చెయ్యి పెట్టి పట్టెడు డబ్బులు తీసి వాటిని సంకర్షణుడి చేతిలో ఉంచాడు. అయ్యా, తమరు దానధర్మాల కింద తమ సర్వస్వము తెగనమ్మి ఖర్చు పెట్టేశారు కదా, ఈ స్థితిలో కూడా అడిగిన వారికెల్లా దానాలు ఎలా చేయగలుగుతున్నారు? ఇది చాలా వింతగా ఉంది అన్నాడు సంకర్షణుడు. అంతా దేవుడి దయ అని దేవదత్తుడు చెప్పాడు. సంకర్షణుడు దేవదత్తుడి ఇల్లంతా కలియచూశాడు. ఆ పూరి గుడిసెలో డబ్బు దాచిపెట్టదగిన ఒక ఇనప్పెట్టె లేదు, కొయ్య పెట్టె కూడా లేదు. దేవదత్తుడి రహస్యం ఆ వింత పెట్టెలోనే ఉంటుందని నిశ్చయించుకొని ఒకనాటి రాత్రి యక్షుడిచ్చిన ఆ పెట్టెను కాస్త దొంగతనంగా తీసుకెళ్ళిపోయాడు. సంకర్షణుడి శ్రమ అంతా వ్యర్థమైంది. ఎందుకంటే వాడు ఆ పెట్టెను ఇంటికి తీసుకుపోయి తెరిచి చూస్తే అందులో చిల్లి గవ్వ కూడా లేదు. చివరకు పొయ్యిలో పెట్టి కాల్చటానికైనా కొయ్య పెట్టె కాదు, పెద్ద రాయితో కొట్టిన అది సొట్ట కూడా పడలేదు. ప్రాణం విసిగి సంకర్షణుడు ఆ పెట్టెను అటకపైన పారేశాడు. వాడికి దేవదత్తుడిపైన చాలా ఆగ్రహం కూడా వచ్చింది. ఎందుకంటే దేవదత్తుడు సంకర్షణుడు అడిగితే తన రహస్యం చెప్పక అంతా దేవుడి దయ అని అన్నాడు. ఈ రహస్యం తాను కనుక్కోలేకపోతే కనీసం రాజుగారైనా కనుక్కోలేకపోతారా అనుకొని ఆ నీచుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మన ఊళ్ళో దేవదత్తుడనేవాడున్నాడు. వాడు దానధర్మాలు చేసి తన సర్వస్వము పోగొట్టుకున్నాడు. వాడికి ఈ మధ్య ఏదో నిధి నిక్షేపం దొరికినట్టుంది. ఎందుకంటే వాడు మళ్ళీ వెనకటిలాగే అందరికీ ఎడాపెడా దానధర్మాలు చేస్తున్నాడు. రాజ్యంలోని నిధి నిక్షేపాలు తమ సొత్తు కనుక నేనీ సంగతి తమకి మనవి చేశాను అని అన్నాడు. ఇదంతా వినగానే రాజు మంత్రితో, మీరు భటులను వెంట పెట్టుకు వెళ్ళి ఆ దేవదత్తుడి ఇల్లు సోదా చేసి నిధి నిక్షేపాల్లాంటివేమైనా ఉంటే వెంటబెట్టుకురండి అని అన్నాడు. ఆ ప్రకారమే మంత్రి భటులతో సహా దేవదత్తుడి ఇంటికి వెళ్ళాడు. ఆ పూరి గుడిసె చూస్తూనే మంత్రికి దేవదత్తుడి దారిద్ర్యం అవగాహన అయ్యింది. అయినప్పటికీ ఆయన దేవదత్తుణ్ణి, నీ ఇంట నిధి నిక్షేపాలున్నాయని తెలిసింది, అలాంటిదేమైనా ఉంటే దాన్ని తక్షణం రాజుగారి పరం చెయ్యి అని అన్నాడు. మహాప్రభో, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు దేవదత్తుడు. అంత పేదవాడివి ధారాళంగా దానధర్మాలు ఎలా చేస్తున్నావు అని మంత్రి అడిగాడు. ఒక యక్షుడు నా దానకాంక్ష తెలుసుకొని నా పైన అనుగ్రహించి నాకొక పెట్టె ఇచ్చాడు. అందులో నేను చెయ్యి పెట్టినప్పుడల్లా డబ్బు చిక్కుతుంది. ఆ డబ్బే దానధర్మాలకు వినియోగిస్తున్నాను. ఆ పెట్టెను కాస్త నిన్న రాత్రి ఎవరో ఎత్తుకుపోయారు. ఇవాళ నేను ఎవరికీ కూడా చిల్లి గవ్వ దానం చేసే స్థితిలో లేను.
నాకెంతో బాధగా ఉంది అని దేవదత్తుడు మంత్రికి చెప్పాడు. దేవదత్తుడు నిజమే చెబుతున్నాడని మంత్రికి తోచింది. అంతేకాదు దేవదత్తుడి పెట్టెను దొంగలించినవాడు సంకర్షణుడే అయి ఉంటాడని కూడా ఆయన ఊహించాడు. అందుచేత ఆయన భటులతో సంకర్షణుడి ఇంటికి వెళ్ళి ఇల్లంతా శోధించగా అటకపైన పెట్టె దొరికింది. మంత్రి సంకర్షణుణ్ణి నిలదీసి అడిగిన మీదట సంకర్షణుడు తను పెట్టెను దొంగలించిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. కాని అందులో ఏమీ లేదని దేవదత్తుడు తన ధనాన్ని ఇంకెక్కడో దాచాడని అన్నాడు. రహస్యంగా మంత్రి ఆ పెట్టెను తీసుకొని సంకర్షణుణ్ణి బంధించమని తన భటులతో చెప్పి వాణ్ణి తన వెంట రాజుగారి వద్దకి తీసుకెళ్ళాడు. మంత్రి చెప్పినదంతా విని రాజుగారు దేవదత్తుడి కోసం మనుషులను పంపాడు. దేవదత్తుడు వచ్చాడు, తన పెట్టెను గుర్తించాడు. ఇది అపూర్వమైన పెట్టె అని విని మేమే దీన్ని తెప్పించాం. ఇందులో విశేషం ఏమీ లేదే, దీన్ని నీవు ఏ విధంగా ఉపయోగించుతున్నావు అని రాజుగారు దేవదత్తుణ్ణి అడిగాడు. దేవదత్తుడు ఆ పెట్టెను తీసుకొని అందులో చెయ్యి పెట్టి గుప్పెడేసి డబ్బులు తీసి అక్కడ ఉన్న భటులకందరికీ పంచిపెట్టాడు. మేము చెయ్యి పెడితే ఏమీ దొరకలేదే, మంత్రం ఏమైనా ఉందా అని రాజు అడిగాడు. మంత్రం ఏమీ లేదు మహారాజా, నేను తప్ప మరెవరు చెయ్యి పెట్టినా అందులో ఏమీ దొరకదు అన్నాడు దేవదత్తుడు. రాజు మంత్రి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు. తరువాత రాజుగారు దేవదత్తుడితో ఈ పెట్టె నిధి నిక్షేపం కన్నా కూడా ఎక్కువైంది. అందుచేత అది నీ ఆధీనంలో ఉండటానికి వీల్లేదు. ఇది దివాణంలోనే ఉండాలి. నీవు తీస్తే తప్ప ఇందులో నుంచి డబ్బు రాదు. కనుక నీవు రోజు ఇక్కడికి వచ్చి దివాణం ఖజానా నింపుతూ ఉండు. నీకు మంచి జీతం ఏర్పాటు చేస్తాం అని అన్నాడు. దేవదత్తుడు సరేననక చేసేది లేదు. రాజభటులు కొన్ని వేల సంచులు మోసుకొచ్చి దేవదత్తుడి పక్కన పేర్చారు. ఆ పెట్టెలన్నింటినీ నుంచి ధనం తీసి ఆ సంచులన్నీ నింపమన్నాడు రాజు. దేవదత్తుడి పెట్టెలో చెయ్యి పెట్టాడు కాని అందులో ఏమీ లేదు. పెట్టె ఖాళీగా ఉంది. ఇలా దేవదత్తుడికి ఎన్నడూ జరగలేదు. అతను ఎన్నోసార్లు పెట్టెలో చెయ్యి పెట్టి చూశాడు. కాని పెట్టెలో అతని చేతికి ఏమీ చిక్కలేదు. దొంగ వేషం వేస్తున్నావు, నిన్ను చిత్రవధ చేయిస్తాను అని రాజు దేవదత్తుణ్ణి బెదిరించాడు. కాని దేవదత్తుడికి అంతకన్నా పెద్ద దిగులు పట్టుకుంది. ఈ పెట్టెలో నాకు డబ్బు దొరక్కపోతే నేను దాన ధర్మాలు ఎలా చేయగలను అని అతను విలపించాడు. మంత్రి సూక్ష్మబుద్ధి కలవాడు. దేవదత్తుడిలో కపటం ఏమీ లేదని గ్రహించి ఆయన రాజుతో దేవదత్తుణ్ణి క్షమించమని ఆ పెట్టె అతనికే ఇచ్చి పంపేయమని అన్నాడు. దేవదత్తుడు తన పెట్టెను తీసుకొని ఇంటికి పోయి అందులో చెయ్యి పెట్టేసరికి చేతి నిండా ధనం దొరికింది. పెట్టె మహిమ తిరిగి వచ్చినందుకు సంతోషపడి అతను తన జీవితమంతా దాన ధర్మాలలో సుఖంగా గడిపాడు. బేతాళుడు ఇలా ఈ కథ చెప్పి, రాజా, యక్షుడి అనుగ్రహం వల్ల దేవదత్తుడికి ఆ పెట్టెలో నుంచి డబ్బు తీసే శక్తి లభించింది కదా. రాజుగారి ఖజానా నింపవలసి వచ్చేటప్పటికి ఈ శక్తి ఏమైపోయింది? ఈ ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వరాలు వేరు, శక్తులు వేరు. యక్షుడు దేవదత్తుడికి ఏ శక్తిని ఇవ్వలేదు. దాన ధర్మాలు నిర్విఘ్నంగా చేసే వరం ఇచ్చాడు. అతనిలో ధనాన్ని సృష్టించే శక్తి ఉన్నదని భ్రమపడి రాజుగారు ఆ శక్తి ద్వారా తన ఖజానా నింపుకుందామని అనుకున్నాడు. కాని రాజుగారి ఖజానా నింపే వరం యక్షుడు దేవదత్తుడికివ్వలేదు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా వరప్రదానం అనే ఈ కథ సమాప్తమైంది. మామిడి పండు పలుకులు. ఈ కథను రాసిన వారు ఏ పిచ్చయ్య, నెల్లూరు నుంచి. ఇక కథలోకి వెళ్దాం. అనగనగా ఓ గ్రామంలో ఒక ఆయనకు 9 కుమారులు, 1 కుమార్తె ఉండేవారు. అన్నలు 9కి పెళ్ళిళ్ళు అయ్యి వేరువేరు ఊళ్ళల్లో పనుల్లో ఉండేవారు. చెల్లెలి పేరు కళ్యాణి.
ఆమెకు కూడా వివాహమైంది. భర్తనే భగవంతునిగా తలుస్తూ కొలుస్తూ అత్తవారింట ఉండేది. అన్నదమ్ముళ్ళు నలుగురిలోనూ పెద్దవాడు భద్రయ్య. అతని భార్య సుందరమ్మ చాలా గయ్యాలి. తన పట్టుదల నెగ్గించుకునేందుకు తరచూ అన్నము నీళ్లు మానేస్తూ ఉండేది. భద్రయ్య భార్య చేతుల్లో కీలుబొమ్మ. భార్య మనసు ఎక్కడ నొచ్చుకుంటుందోనని భయం. అందువల్ల భార్య ఆడించిందల్లా ఆడేవాడు. ఒక రోజున భద్రయ్య ఇంటికి వచ్చేటప్పటికి సుందరమ్మ ముసుగు పెట్టి పెద్దగా మూలుగుతూ పడుకొని ఉంది. భద్రయ్యను చూసి, నా తల నొప్పితో పగిలిపోతుంది. ఇది తగ్గాలి అంటే ఒకటే మందుంది. నీ చెల్లెలు కళ్యాణి నెత్తురు తీసుకొచ్చి నా కణతలకు పూస్తే నొప్పి పోతుంది. నేను బ్రతకటం మీకిష్టమైతే ఈ పని వెంటనే చెయ్యి అంది సుందరమ్మ. మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి భద్రయ్య చెల్లెలు అత్తవారి గ్రామం చేరాడు. కళ్యాణి భర్త గ్రామాంతరం వెళ్ళాడు. రాకరాక తన ఇంటికి అన్న వచ్చినందుకు కళ్యాణి ఎంతో సంతోషించింది. పంచభక్ష పరమన్నాలతో భోజనం పెట్టింది. భోజనమయ్యాక భద్రయ్య చెల్లెలితో, మీ వదినే తలనొప్పితో చాలా బాధపడుతుందమ్మా. నిన్ను చూడాలని కలవరిస్తోంది. నిన్ను తీసుకొని వెళ్ళాలని వచ్చాను అని అన్నాడు. వదిన అనారోగ్యంగా ఉన్న సంగతి విని కళ్యాణి ఎంతో విచారపడి అన్నతో సహా బయలుదేరింది. మార్గమధ్యంలో భోజనం చేద్దామని కొలనుకు పక్కనే ఉన్న ఒక చెట్టు నీడన అన్నా చెల్లెళ్ళు ఆగారు. భోజనం చెయ్యబోయే ముందు భద్రయ్య, భోంచేసేప్పుడు ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు. అట్లా పడితే నీ తల నరకవలసి వస్తుంది అని అన్నాడు. అలాగే, కాని నరికినప్పుడు కాళ్ళు చేతులు తల విడివిడిగా పారేయ్ అన్నది కళ్యాణి. కళ్యాణి ఎంత జాగ్రత్తగా భోజనం చేసినా ఒక మెతుకు కింద పడనే పడింది. మెతుకు కింద పడగానే భద్రయ్య కత్తిని తీసి కళ్యాణిని నరికి ఆ నెత్తురు తీసుకొని వెళ్ళి సుందరమ్మ కణతలకు పూశాడు. సుందరమ్మకు నిజంగా తలనొప్పి ఉంటే కదా. నెత్తురు పుయ్యగానే సుందరమ్మ తలనొప్పి మటుమాయమైపోయింది. తన కోర్కె తీర్చినందుకు మొగుణ్ణి ఎంతో మెచ్చుకుంది. ఇక్కడ కళ్యాణి భర్త ఇంటికి వచ్చి భార్య ఎక్కడా కనపడకపోయేసరికి అన్నలెవరింటికైనా వెళ్ళి ఉంటుందని అనుకొని ఏ అన్న ఇంటికి వెళ్ళిందో తెలుసుకునేందుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో పూర్వం ఎప్పుడూ లేనటువంటి వనము, 4 స్తంభాలు, ఒక కొలను ఒడ్డునే పండిన మామిడి పండుగల ఒక మామిడి చెట్టు కనిపించాయి. కళ్యాణి యొక్క కాళ్ళు చేతులే స్తంభాలు, పొట్టే కొలను, శిరస్సే మామిడి పండుగ మారాయని పాపం అతనికేం తెలుసు. అసలే ప్రయాణం చేసి చేసి అలసిపోయి ఆకలితో ఉన్నాడేమో, తిందామని మామిడి పండును కొయ్యబోయాడు. అప్పుడు మామిడి పండు ఈ విధంగా పాడింది. పట్టక పట్టక ఓ స్వామి, పట్టిన చేతులు ఓ స్వామి, అన్యాయముగా నీ మరిది అడవిలో నన్ను నరికాడు. పండు పాట పాడటం విని భద్రయ్యకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగి త్వరగా నడక సాగించాడు. కళ్యాణి భర్త మొట్టమొదట భద్రయ్య ఇంటికి వెళ్ళి కళ్యాణి విషయమై ప్రశ్నించాడు. భద్రయ్య తనకేమీ తెలియనట్లుగా, అబ్బే, మా ఇంటికి రానేలేదే, ఎక్కడికెళ్ళుంటుందో అని అన్నాడు. అప్పుడు కళ్యాణి భర్త తన కళ్యాణిని వెతుక్కుంటూ రావటం, మార్గం మధ్యంలో కొత్తగా ఒక వనం వెలియటం, మామిడి పండు పాట పాడటం అన్నీ వర్ణించి బావమరిది అయిన భద్రయ్యకు చెప్పాడు. ఈ సంగతులు గ్రామం అంతటికీ తెలిసిపోయాయి. పండిన మామిడి పండు పాట పాడుతోందట. ఇదేం విచిత్రమో చూద్దాం పదండి అని గ్రామ ప్రజలంతా బయలుదేరారు. అందరితో పాటు భద్రయ్య, సుందరమ్మ కూడా వెళ్ళారు. మామిడి చెట్టును సమీపించి పండిన మామిడి పండును ఎవరు పట్టుకోబోయినా పండు ఇట్లా పాడటం మొదలుపెట్టింది. పట్టక పట్టక ఓ అయ్యా, పట్టిన చేతులు ఓ అయ్యా, అన్యాయముగా మా అన్న అడవిలో నన్ను నరికెనయ్యా. భద్రయ్య కూడా పండును పట్టుకోబోగా ఇట్లా పాడింది. పట్టక పట్టక ఓ అన్న, పట్టిన చేతులు ఓ అన్న, అధర్మమనియన ఎంచక అడవిలో నన్ను నరికితివి.
సుందరమ్మ పండును పట్టుకొనబోగా ఇట్లా పాడింది. పట్టక పట్టక ఓ వదిన, పట్టిన చేతులు ఓ వదిన, అన్యాయంగా మా అన్నను పంపి అడవిలోన నన్ను నరికించితివి. వేడుక చూద్దామని వచ్చిన వారందరికీ భద్రయ్య, సుందరమ్మలే కళ్యాణి చావుకు కారణమని పండిన మామిడి పండు పాట వలన తెలిసిపోయింది. అందరూ భద్రయ్య, సుందరమ్మల్ని చుట్టుముట్టి దేహశుద్ధి చేసేందుకు సిద్ధపడ్డారు. అప్పుడు భద్రయ్య, సుందరమ్మలు తమ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపంతో పండును పట్టుకొని, కళ్యాణి పతివ్రత శిరోమణి, మేము ఏం చేస్తే నువ్వు మామూలు మనిషిగా అవుతావో చెప్పవమ్మా తల్లి అని ప్రార్థించారు. అప్పుడు పండిన మామిడి పండు ఇలా పాడింది. వనములో చెట్లన్నీ కొట్టేయండి, మినుముట్ట సాంబ్రాన్ని ధూపమేయండి, క్షణములో నేను కళ్యాణినవుతాను. పండు పాడిన ప్రకారం వనములో చెట్లన్నీ కొట్టేసి ఆకాశం అంటేటట్లుగా సాంబ్రాణి ధూపం వేశారు. అప్పుడు పండు ఇలా పాడింది. మైమరిచినే పెద్ద నిద్రపోయాను, పండుగాను మారి పాట పాడాను, నిద్ర నుంచి తిరిగి మేలుకున్నాను, కళ్యాణినై మరుల కలుసుకున్నాను. ఇలా పాడుతూ పండు ఒక్కసారిగా కళ్యాణిగా మారింది. ఆతృతతో దిగులుతో ఎదురు చూస్తూ ఉన్న భర్త వద్దకు వెళ్ళి అతని పాదాలకు నమస్కరించింది కళ్యాణి. భద్రయ్య, సుందరమ్మ తలలు వాల్చారు. అందరూ ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. ఇలా మామిడి పండు పలుకులు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ గుణపాఠం. ఇక కథలోకి వెళ్దాం. 800 ఏళ్ల క్రితం చీనాలోని హాంగ్జౌ మహానగరం నోంగు సామ్రాజ్యానికి రాజధాని. అది సకల సంపదలతోనూ తులతూగుతూ ఉన్నప్పటికీ అక్కడ అంతులేని బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు. ఈ బిచ్చగాళ్లకు ఒకడు రాజుగా ఉండేవాడు. బిచ్చగాళ్ళు రోజు సంపాదించే దానిలో అతను ఒక వంతు తీసుకుంటూ ఉండేవాడు. ఆ డబ్బు వడ్డీలకిచ్చి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా బిచ్చగాళ్లకు రాజైన వాడు ఎంతో సంపన్నుడు కావటానికి అవకాశం ఉండేది. అనేక తరాలుగా బిచ్చగాళ్లను పరిపాలించిన కుటుంబాల సంగతి ఇక చెప్పనే అవసరం లేదు. బిచ్చగాళ్ల రాజు వద్ద ఎంత డబ్బున్నప్పటికీ వాళ్ళు సంఘంలో వెలిగానే ఉండేవారు. అతడికి ఇంట్లో ఎంత రాజోపచారంగా జరిగినప్పటికీ బయటికి అడుగు పెడితే ఎవరూ లక్ష్య పెట్టేవారు కారు. హాంగ్జౌ మహానగరంలో చిన్ లావోతా అనే బిచ్చగాళ్ల రాజు ఉండేవాడు. 7 తరాల నుంచి ఆయన పూర్వీకులు బిచ్చగాళ్ల రాజులుగా ఉంటూ వచ్చారు. అందుచేత ఆయనకు ఎన్నో భవనాలు, ధాన్యాగారాలు, పుష్కలంగా డబ్బు, అంతులేని దాసదాసి జనము ఉండేవి. నగరంలోని మహాసంపన్నులలో ఆయన కూడా ఒకడు. ఆయనకు సంఘంలో పరువు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్న కోరిక కలిగింది. అందుచేత ఆయన బిచ్చగాళ్లకు రాజుగా ఉండే పని నుంచి విరమించుకొని ఆ పదవిని తన దాయాదికి ఒకడికిచ్చేవాడు. అయినప్పటికీ అందరూ ఆయన్ను ఇంకా బిచ్చగాళ్ల దొర అని పిలుస్తూ వచ్చారు. ఆయనకు 50 దాటాయి. భార్య చాలా కాలం క్రితమే పోయింది. కొడుకులెవరూ లేరు. యును అనే కుమార్తె ఒకటే ఉంది. ఆమె అపురూప సౌందర్యవతి. తండ్రి ఆమెను కోట్లకు ఎత్తుగా చూసుకునేవాడు. ఆమెకు చక్కగా చదువు చెప్పించాడు. అన్ని విద్యలు నేర్పించాడు. ఆమె కవిత్వం చెప్పేది. అనేక జంత్రవాద్యాలు చక్కగా వాయించేది. సర్వలక్షణ సమన్వితురాలైన యునుకు ఎంతో గొప్ప సంబంధం తీసుకురావాలని తండ్రి ఆశించాడు. అలాంటి కన్య గొప్పవాళ్ల ఇళ్లన్నీ గాలించినప్పటికీ దొరకని మాట నిజమే అయినా ఆమె తండ్రి బిచ్చగాళ్లకు రాజు కావటం మూలాన గొప్ప ఇంటి వాళ్ళెవరూ ఆమెను పెళ్లాడతామని రాలేదు. 18 ఏళ్లు నిండిన ఆమెకింకా ప్రదానం కాలేదు. ఆ నగరంలోనే మోచి అనే యువకుడు ఒకడు ఉన్నాడు. అతను చాలా అందమైనవాడు, కానీ నిరుపేద. తల్లిదండ్రులు లేరు. వయసు 20 ఏళ్ళు. కొన్ని ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ పేదవాడు కావటం చేత ఇంకా పెళ్లి కాలేదు. అతని సంగతి విని చిన్ తన కుమార్తెను అతనికిచ్చి ఇల్లరికం ఉంచుకోవటానికి సమ్మతించాడు.
తన మామగారి వంశం బిచ్చగాళ్ల రాజులని తెలిసి కూడా పేదవాడు కనుక అతను వివాహానికి సమ్మతించాడు. అతనికి ఏమీ ఖర్చు తగలకుండా వివాహం జరిగిపోయింది. భార్య అపురూప సౌందర్యవతి, సమర్థురాలు. మోచీకి స్వర్గంలో ఉన్నట్టుంది. ఈ సంబంధం చేసుకున్నందుకు అతని స్నేహితులలో హర్షించనివాడు లేడు. పెళ్లి అయ్యాక ఒకనాడు అతను తన స్నేహితులందరినీ ఆహ్వానించి మామగారి ఇంట విందు చేశాడు. ఈ విందు గురించి ఎలా తెలిసిందో దాయాదికి తెలిసింది. చిన్ ఎక్కువేమిటి, నా తక్కువేమిటి, నన్ను విందుకు ఎందుకు పిలవకుండా పైవాళ్ళనందరినీ పిలుస్తాడా అంటూ కొత్త బిచ్చగాళ్ల రాజు తన కింద ఉండే బిచ్చగాళ్లను 50-60 మందిని వెంటబెట్టుకొని కేకలు పెడుతూ చిన్ ఇంటి మీద వచ్చి పడ్డాడు. వాళ్ళంతా దండులాగా వచ్చి పడేసరికి మోచి అతని మిత్రులు బయటికి పారిపోయారు. చిన్ బిచ్చగాళ్లకు క్షమాపణ చెప్పుకొని, ఇది మా అల్లుడు ఏర్పాటు చేసిన విందు, మీ అందరికీ వేరే విందు ఏర్పాటు చేస్తాను అంటూ అందరికీ బహుమానాలిచ్చి పంపేశాడు. ఆ రాత్రి ఏ స్నేహితులతోనో గడిపి మోచి మర్నాడు ఉదయం తిరిగి వచ్చేసరికి చిన్ తన అల్లుడి ముఖం చూడటానికి సిగ్గుపడ్డాడు. అంతదాకా యును తన గదిలో అవమానంతో కుళ్ళిపోతుంది. కానీ మోచి పైకి ఏమీ అనలేదు. అది మొదలు యును తన భర్త అభివృద్ధిలోకి రాగలందులకు చెయ్యదగినదంతా చేసింది. అతనికి కావలసిన పుస్తకాలన్నీ కొనిపెట్టింది. పండితులను ఇంటికి పిలిచించి అతని చేత గొప్ప గొప్ప గ్రంథాలన్నీ చదివింపజేసింది. అతని పలుకుబడి పెరగటానికి గొప్ప గొప్ప వాళ్ళనందరినీ తన ఇంటికి ఆహ్వానించింది. మోచి ఉన్నత పరీక్షలో ఉత్తీర్ణుడై హాన్లిన్ పరిషత్తు అనే దానిలో సభ్యుడయ్యాడు. అతను రోజు దర్బారు దుస్తులు ధరించి పరిషత్తుకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. వీధిలో అలగా పిల్లలు అతన్ని చూసి, బిచ్చగాళ్ల దొర అల్లుడు ఉద్యోగి అయినాడు రోయ్ అని అనేవాళ్ళు. మోచి తన మామగారి పట్ల పైకి మర్యాదగానే ఉంటున్నా లోపల అలాంటి వాణ్ణి కూతుర్ని చేసుకున్నానే, ఇలా పైకి వస్తానని తెలిస్తే ఇంకా పరువైన సంబంధం చేసుకుందును కదా అని అనుకునేవాడు. భార్యను వదిలివేయాలన్నా అతనికి తగిన కారణం దొరకలేదు. తాను పైకి రావటానికి తన భార్య చేసిన సహాయం యావత్తు అతను పూర్తిగా మరిచిపోయాడు. ఇలా కొంతకాలమయ్యాక మోచీకి పూవై అనే చోట జనాభా అధికారిగా ఉద్యోగం వచ్చింది. రాజధాని నుంచి అక్కడికి నదిపై వెళ్ళవచ్చు. అతను భార్యతో సహా పడవ మీద బయలుదేరాడు. కొద్ది రోజుల అనంతరం పడవ తాయిషి కొండ వద్ద లంగరు దించింది. ఆ రాత్రి నిండు పూర్ణిమ. మోచి నిద్ర పట్టక వెన్నెల చూసి ఆనందించటానికి పడవ మీదికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక దుర్మార్గపు ఆలోచన కలిగింది. యును చచ్చిపోతే తాను మరొకతను పెళ్లాడి ఈ అవమానం నుంచి బయటపడవచ్చు అనిపించింది. అతను కిందికి దిగి వెళ్ళి యునును నిద్రలేవగొట్టి వెన్నెల చూసే నెపం మీద బలవంతాన పైకి తీసుకొచ్చి ఆమెను పడవ అంచు నుంచి నీటిలోకి చప్పున తోసేశాడు. ఆ తరువాత అతను కలాసులను నిద్రలేపి, త్వరగా పడవను సాగించండి, ఎంత వేగంగా పోతే అంత మంచి బహుమానమిస్తాను అని అన్నాడు. జరిగిన సంగతి ఎరగక వాళ్ళు లంగరు ఎత్తి తెడ్లు వేస్తూ పడవను వేగంగా నడుపుతూ వెళ్ళారు. 4 మైళ్ళు పోయి మళ్ళీ లంగరు దించాక మోచి వారితో తన భార్య చంద్రుణ్ణి చూస్తూ ప్రమాదవశాన నదిలో పడిపోయినట్టుగా చెప్పాడు. వాళ్ళు నిజం గ్రహించి కూడా పైకి ఏమీ అనలేకపోయారు. అక్కడ యును నదిలో పడి మునిగిపోలేదు. ఆమె కాళ్ళ కింద ఏదో ఉండి ఆమెను మునగకుండా చేయటమే కాక ఒడ్డుదాకా తీసుకెళ్ళింది. ఆమె ఒడ్డుకు ఎగబాకి అక్కడ ఒంటరిగా కూర్చొని తన దుర్గతికి విలపించసాగింది. తనను చంపేసి తన భర్త మరొక పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించాడని ఆమె గ్రహించింది. అదృష్టవశాత్తు మోచి పడవ వెళ్ళిన కొద్దిసేపటికే ఆ చోటికి మరొక పడవ వచ్చి లంగరు దించింది. ఆ పడవలో ఒక రవాణా అధికారి ఉన్నాడు. ఆయన పేరు ఘటేహో. ఆయన భార్య తమ గదిలో నిద్రపోబోతూ వెన్నెలను చూడటానికి తలలు బయట పెట్టేసరికి ఎవరో ఏడుస్తూ ఉండటం వినిపించింది.
వాళ్ళు పడవ వాళ్ళను పంపి ఒడ్డున కూర్చొని ఏడ్చే యునూను పడవలోకి రప్పించారు. ఆమె కథ అంతా విన్నారు. ఆమెకు పొడిబట్టలిచ్చి ఓదార్చి, ఏడవకు, నిన్ను మా కూతురులాగే దగ్గరుంచుకొని నీకు ఏదో విధంగా సహాయపడతాం అని చెప్పారు. వాళ్ళు పడవ వాళ్ళతో కూడా ఈ సమాచారం బయట పెట్టవద్దని చెప్పారు. కొద్ది రోజులకే యునూను రక్షించిన షుటోహో తన ఉద్యోగస్థానం చేరుకున్నాడు. పూవై కార్యాలయం పైనే ఆయన పెద్ద అధికారి, మోచి ఆయన కింద ఉద్యోగి. కొత్త రవాణా అధికారి వచ్చాడనగానే తక్కువ ఉద్యోగులంతా ఆయన్ను చూడవచ్చారు. వారిలో మోచి కూడా ఉన్నాడు. అతన్ని చూసి ఆయన, వీడు చాలా అందగాడు కూడాను, ఇంత నీచానికి పాల్పడ్డమేమిటో అని అనుకున్నాడు. కొద్ది మాసాలు గడవనిచ్చి షు తన కొద్ది ఉద్యోగులతో, నాకు పెళ్లి కావలసిన కుమార్తె ఉంది, ఆమెకు తగిన వరుడు దొరికినట్లయితే ఇల్లరికం ఉంచుకుందామని అనుకుంటున్నాను అని మాటవరసగా అన్నాడు. మోచి తన భార్యను పోగొట్టుకున్నాడని అందరికీ తెలుసు. అందుచేత అందరూ అతన్ని సిఫారసు చేశారు. అతను ఏమంటాడో కనుక్కోమని షు వారితో అన్నాడు. అంత పెద్ద అధికారికి అల్లుడు కావటమనేసరికి మోచి ఎగిరి గంతేశాడు. తనకు అంత అదృష్టం పడుతుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతను సమ్మతించినట్టు విని, మా అమ్మాయిని గారాబం చేసి పాడు చేశాం. అతను దాన్ని చెప్పు చేతల్లో ఉండటానికి ఒప్పుకునేటట్లయితేనే ఈ పెళ్లి చేసుకోవటం మంచిది. ఉన్న సంగతేదో ముందే చెప్పాను అని అన్నాడు. మోచి తన భార్యకు విధేయుడై ఉంటానని సమ్మతించాడు. షు తనకు మళ్ళీ పెళ్లి చేస్తున్నాడని మొదట విన్నప్పుడు యును ససేమిరా అన్నది. నా వెంట వచ్చి పడిన అవమానం సహించలేక ఆయన నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారే కానీ నేను ఆయన్ను వదిలి మరొకరిని చేసుకోవటం అధర్మం అని అన్నదామె. ఆమె చేసుకోబోతున్నది అతన్నేనని తెలిసాకనే ఆమె పెళ్లికి ఒప్పుకుంది. ఆమె తన కళ్ళు తుడుచుకొని అలంకారాలు చేసుకొని పెళ్లి కూతురు దుస్తులు ధరించింది. మోచి పెళ్లి కొడుకు వేషం వేసుకొని గుర్రం ఎక్కి మామగారి ఇంటికి వెళ్ళాడు. మామగారు అల్లుడికి చెయ్యవలసిన మర్యాదలన్నీ చేశాడు. అతిథులంతా వెళ్ళిపోయాక పెళ్లి కొడుకును పెళ్లి కూతురుండే చోటికి పంపారు. కాని అతను గదిలోకి అడుగు పెడుతూ ఉండగానే తలుపుల వెనక నుంచి 7-8 మంది దాసీలు అతని పైన పడి కర్రలతో బాధసాగారు. ఓ మామగారు, ఓ అత్తగారు, రక్షించండి అని అతను ఎలుగెత్తి అరిచాడు. కొట్టకండి, కొట్టకండి, ఆయన్ను ఇలా తీసుకురండి అని పెళ్లి కూతురు అనటం అతనికి వినిపించింది. అతను పెళ్లి కూతురిని సమీపించి, నేనేం పాతకం చేసుకున్నాను, నాకెందుకీ శిక్ష అని అన్నాడు. కాని ఆమె ముఖం మీది నుంచి మేలిముసుగు తీసేసరికి అతను భయంతో కొయ్యబారిపోయి దయ్యం, దయ్యం అని పొలికేకలు పెట్టి వణికాడు. దాసీలందరూ గొల్లున నవ్వారు. షు దంపతులు ఈ కేకలు విని పరిగెత్తుకుంటూ వచ్చి అతనితో అసలు విషయమంతా చెప్పారు. యును కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక మోచి ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. అతన్ని క్షమించమని, అతను చేసిన దానికి పశ్చాత్తాపపడుతున్నాడని షు దంపతులిద్దరూ యునుకు నచ్చజెప్పారు. ఆ విధంగా భార్యాభర్తలు తిరిగి కలుసుకొని యావజ్జీవం విభేదాలు లేకుండా సుఖంగా కాపురం చేశారు. ఇలా గుణపాఠం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.